ప్రతిధ్వనికి స్వాగతం. 10వ తరగతికి ఎస్ఎస్సి, ఇంటర్కు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఇక ఆ రెండు గతమంటోంది రాష్ట్ర ప్రభుత్వం. 1 నుంచి ఇంటర్ వరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కిందకే అంటూ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్లోనే ఈ నూతన విధానంపై వివరాలు పొందుపరిచింది. మరి ఎందుకు ఈ కొత్త ఆలోచన? ప్రభుత్వం 10 ఇంటర్ బోర్డుల్ని ఎందుకు విలీనం చేయాలని అనుకుంటోంది? తద్వారా విద్యా విధానంలో వచ్చే మార్పులేంటి? దీనిపై అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? సంస్కరణలు సరే, మరి ప్రమాణాల మాట ఏంటి? కొత్త బోర్డు ఏర్పాటుపై నిపుణులు ఏమంటున్నారు? ఇలాంటి అంశాలన్నీ ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ఉపేందర్ రెడ్డి గారు, విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, అండ్ కె వేణుగోపాల్ గారు, ఉపాధ్యాయ దర్శిని ఎడిటర్, అండ్ మహమ్మద్ అలీ గారు, ఇంటర్ బోర్డు విశ్రాంత అధికారి. అందరికీ నమస్తే అండి. ఉపేందర్ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఈ 10th ఇంటర్లకి ఒకే బోర్డు అని తెలంగాణ దార్శనికత పత్రం 2047లో ప్రభుత్వం వెల్లడించింది. అంటే ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటండి? ఇప్పుడు బేసికల్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఈవెన్ ఈసీసీ నుంచి వెళ్ళి, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ నుంచి వెళ్ళి 12th వరకు దిస్ ఈస్ కాల్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ టోటల్ గా. సో ప్రస్తుతానికి మన స్టేట్ లో మాత్రం 10th క్లాస్ కు ఒక సపరేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని సపరేట్ గా ఉన్నాయి. సో ఇదంతా స్కూల్ ఎడ్యుకేషనే కాబట్టి ఇవాల్యుయేషన్ సిస్టమ్ కనుక చూసినట్లయితే చాలా రిఫార్మ్స్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ లో తీసుకొచ్చాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, క్వశ్చన్స్ ఆర్ ఏది మన క్రియేటివ్ గా, థాట్ ఓరియంటెడ్, రీజన్ ఓరియంటెడ్ గా ఉండాలి. అండ్ క్వశ్చన్స్ మస్ట్ బి అవే ఫ్రమ్ రోట్ మెథడ్స్, అంటే బట్టికి దూరంగా ఉండాలి. అటువంటి టెస్ట్ ఐటమ్స్ ఉండాలి. దాంట్లో కొంచెం ప్రాజెక్ట్ వర్క్స్ ఉండాలని చాలా రిఫార్మ్స్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ లో తీసుకొచ్చినాం. ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కనిపించట్లేదు. మోస్ట్లీ మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ కనుక మనం చూసినట్లయితే మెమోరీ ఓరియంటెడ్, ఫ్యాక్ట్ ఓరియంటెడ్ మాత్రమే ఉన్నాయి. సో మరి ఇది వేరు, ఇదేమో మన ఎస్సీఆర్టీ ఈజ్ యాక్చువల్లీ సపోర్టింగ్ బోర్డు. అదే ఇంటర్మీడియట్ చూసినట్టయితే అక్కడ ఒక సపరేట్ ఎస్సీఆర్టీ లేదు. ఎస్సీఆర్టీ 10th క్లాస్ వరకే ఉంది, కానీ అక్కడ ఇంటర్మీడియట్ కు సపోర్ట్ చేయట్లేదు ఎస్సీఆర్టీ. కాబట్టి ఒక రీసెర్చ్ బేస్డ్ ఉండాలి, ఎన్ఈపీ సజెస్టెడ్ గా ఉండాలి. ఈ మార్పులు, రిఫార్మ్స్ మన ఇది ఎగ్జామినేషన్ సెట్టింగ్ లో కానీ, తర్వాత కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ, నేచర్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, క్వశ్చన్స్ ఏ రకంగా ఉండాలని. సో దీంట్లో మనం అనుకున్నంత చేంజెస్ మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రాలేదు. ఇంకొక కారణం కూడా ఏంటంటే ఈవెన్ ఇంటర్మీడియట్ లో 99% మార్కులు వచ్చినా కూడా మరి మనం ఎంసెట్ కానీ, తర్వాత ఎన్ఐటి కానీ, తర్వాత ఐఐటి టెస్ట్లకు పోయినట్టయితే వాళ్ళు అబ్సల్యూట్ గా ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి చాలా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 10th క్లాస్ వరకు ఏవైతే మనకు రిఫార్మ్స్ మనం తీసుకొచ్చామో, టెక్స్ట్ బుక్స్ లో కావచ్చు, ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ అయితే ఉన్నాయో అవి కూడా కంటిన్యూ కావాలంటే బోర్డ్స్ కంపల్సరీగా ఒకటే ఉండాలి. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు కానీ చాలా బోర్డ్స్ ఉన్నాయి కంట్రీలో. ఆ ఎక్కువ బోర్డులు 10th క్లాస్ ఇంటర్మీడియట్ కలిపే ఉంటున్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అంటారు వాళ్ళకి. తర్వాత వాళ్ళకు చాలా మెకానిజం కూడా ఉంది ఆ బోర్డ్స్ కి. బోర్డు అంటే కేవలం ఎగ్జామినేషన్ కండక్ట్ బాడీ కాదు, బోర్డ్ షుడ్ అండర్టేక్ రీసెర్చ్ కూడా చేయాలి. ఎట్లా క్వశ్చన్ ఎంత ఫెయిర్ గా మనం కండక్ట్ చేయాలి, ఎంత స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి, ఎటువంటి మార్పులు ఎగ్జామినేషన్ సిస్టమ్ లో రావాలంటే కంపల్సరీగా ఒక ఎకడమిక్ నేచర్ ఉండాలి. అక్కడ ఓన్లీ ఎగ్జామినేషన్ పేపర్లు ప్రింట్ చేసి టీచర్ తోటి దిద్దించే రిజల్ట్సే కాదు, ఒక ఎకడమిక్ బాడీ అది. యాక్చువల్ గా చాలా బోర్డ్స్ మనం నేషనల్ లెవెల్ మీద చూసినట్టయితే దే హ్యావ్ బోత్ ఎకడమిక్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బోత్ ఉంటారు అక్కడ. కాబట్టి అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పటికైనా మనం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ మన దార్శనిక పత్రంలో ఏదైతే మనం చూపెట్టారో, ఏది ఒకే బోర్డు చేయాలనేటువంటి అది చాలా ముదావహం, అది కంపల్సరీ కావాల్సింది. మన ఈవెన్ సంజయ్ కుమార్ గారు మన నేషనల్ లెవెల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారు కూడా ఈ మధ్య ఆల్ బోర్డ్స్ మీటింగ్ మన తెలంగాణలో జరిగింది. ఆ తెలంగాణ బోర్డులు కూడా ఆయన అదే అన్నాడు, మీరు బాగా చేస్తున్నారు కానీ బట్ ఈ రెండింటిని క్లబ్ చేయండి అని. అంటే ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ లో చాలా రిఫార్మ్స్ రావాలి. ఆ రిఫార్మ్స్ లేవు ఇంకా. ఇప్పటికి కూడా 40 సంవత్సరాల నుంచి కూడా బట్టి విధానమే నడుస్తుంది. ఫ్యాక్ట్ బేస్డ్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఏవైతే 21st సెంచరీ స్కిల్స్ మనము థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఇవన్నీ 21st సెంచరీ స్కిల్స్ అంటున్నాం. మన ఎగ్జామినేషన్ పేపర్ కనుక మనం చూసినట్టయితే ఎక్కువ భాగం ఈ 21st సెంచరీ స్కిల్స్ లో ఇంకా కూడా మనం మెమొరీ బేస్డ్ ఎగ్జామ్స్ మనకు నడుస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ కనుక చూసినట్టయితే వీఆర్ ప్రిపేరింగ్ మోస్ట్లీ స్టూడెంట్స్ టు ఫేస్ ద ఎగ్జామినేషన్. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఒక లైఫ్ కు ప్రిపేర్ కావట్లేదు, చేస్తలేము. మనం ఎగ్జామ్ కు ప్రిపేర్ చేస్తున్నాం పాస్ కావాలని. అన్ని విధాలు మనం అవలంబిస్తున్నాం. ఆ పాస్ కావాలంటే ఎటువంటి సపోర్ట్ చేయాలి, పిల్లలకి రాత్రి బౌల్ చదివించాలి, నోట్స్ ఇవ్వాలి,
కొంతమంది అయితే గైడ్స్ టైప్ లో కూడా ఇస్తున్నారు డిఓలు చాలా మంది. మెటీరియల్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసి గంటలు కూర్చోబెట్టి బట్టించి 10 సార్లు రాపిచ్చి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎంత నాన్ వైలెన్స్ ఉందంటే ఈ సిస్టమ్ లా పిల్లలు చాలా బలైపోతున్నారు. ఆహ్లాదకరంగా జరగాల్సినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా వైలెన్స్ గా తయారవుతుంది. అది చాలా మంది పిల్లలు సూసైడ్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎగ్జామినేషన్ లో చాలా రిఫార్మ్స్ రావాలంటే ఈ బోర్డు అనేటటువంటి ఒక రీసెర్చ్ బేస్డ్ అయి ఉండాలి. కంపల్సరీగా అకాడమిషియన్స్ ఉండాలి అక్కడ. దాని మీద చాలా చర్చ కూడా జరగాలి. ఇప్పుడు కాంపిటెన్సీ బేస్డ్ అంటున్నాం మనం ఎగ్జామినేషన్స్ ని. కాంపిటెన్సీని టెస్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి ఏదైతే నిజంగానే దార్శనిక పత్రంలో చూస్తే దానికి చాలా మెకానిజం కూడా అవసరం. ఊరికే దార్శనిక పత్రంలో రాయంగానే సరిపోదు. ఇప్పుడు మనం మేము పాలసీ పేపర్ తయారు చేసాం ఎస్సీఆర్టీలో ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ పాలసీ పేపర్ తయారు చేస్తే ఆ పాలసీ పేపర్ కి ఇంప్లిమెంటేషన్ కూడా అస్థిమస్కాంతరం ఉంది. ఆ పాలసీలు ఇంప్లిమెంట్ అయితే మనకు యాక్చువల్ గా ఏవైతే ఆ రిఫార్మ్స్ లో మనం తీసుకొచ్చిన రిఫార్మ్స్ అయితే చేంజెస్ మనం చేపట్టామో, టెక్స్ట్ బుక్ లో కూడా ఇంట్రడ్యూస్ చేసాము, మోడల్ పేపర్ ఇష్యూ చేసినా గానీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఏంటంటే ఎక్కువ మంది పాస్ కావాలనే ఉద్దేశంతో దాన్ని ఆ ఎగ్జామినేషన్ పేపర్ కూడా చాలా డైల్యూట్ చేసేసారు యాక్చువల్ గా. కాబట్టి దార్శనిక పత్రంలో చేసినట్టు చాలా రీసెర్చ్ జరగాలి. దాని మీద ఒక బాడీ ఉండాలి. 2 బోర్డులు కలిపేయాలి, బోర్డ్స్ స్ట్రెంథన్ చేయాలి, దానికి ఫండింగ్ ఇవ్వాలి, రీసెర్చ్ అవన్నీ కూడా టేకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి స్టెప్ ఇది. ఎగ్జామినేషన్ లో చేంజ్ వస్తే ఆటోమేటిక్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో చేంజ్ వస్తుంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఈ రెండింటినీ క్లబ్ చేసి ఒకే బోర్డు ఏర్పాటుకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాలే కారణంగా తెలుస్తోంది. అంటే అసలు కేంద్రం ఆదేశాలు ఏంటండి? ఒకే బోర్డు ఏర్పాటు కారణాలు ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే విద్యాశాఖను ఏం చేయదలుచుకున్నది? సరైన చర్చ లేకుండా విధానాలను చాలా మార్పులు చేస్తూ ఉంది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కొత్త మార్పులను ప్రవేశపెట్టింది. తర్వాత విద్యా విధానంపై సూచనలు చేయడానికి తెలంగాణ విద్యా కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ పనిచేస్తా ఉంది. ఒక 3 నివేదికలు ఇచ్చింది. అనంతరం మళ్ళీ మొన్న సెప్టెంబర్లో 12 అంశాల మీద ఒక తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయమని మళ్ళీ కమిటీ వేసింది. ఆ కమిటీ ఏమైపోయింది? ఆ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏంది? ఈ సిఫార్సుల మీద ప్రభుత్వం ఏదైనా విస్తృతంగా చర్చ చేసిందా? చర్చ చేసిన తర్వాత ఇటువంటి మార్పులను ప్రవేశపెడితే బాగుంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అదే కాకుండా అసలు ఆ సిఫార్సులు రాకుండా ఆ సిఫార్సులు వాళ్ళను చేయాలని అనుకుంటుందా, లేకపోతే ఏదో నామినల్ గా ఆ కమిటీలను పెట్టాలని అనుకున్నదా అర్థం కావడం లేదు. ఇకపోతే ఇప్పుడున్నటువంటి 10వ తరగతి ఇంటర్మీడియట్లను కలపడం అనేది ఇది పక్కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానం 2020 ప్రకారంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే 2020లో 5+3+3+4 అనేటువంటి ఒక విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. మనకున్న విధానము 66లో కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు ఈ 10వ తరగతి సిస్టాన్ని 10+2+3 సిస్టాన్ని ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 66లో ఇంట్రడ్యూస్ చేసింది. 69లో మొదటి 10వ తరగతి బ్యాచ్ వచ్చింది. ఇప్పటికీ సుమారుగా 70 ఏళ్లుగా ఇది విజయవంతంగా నడుస్తున్నటువంటి విధానము. మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉన్నది, సిలబస్ బాగుందని ఉత్తర భారతదేశం నుంచి కూడా పిల్లలు చాలా మంది మన ఇంటర్మీడియట్ లో చదువుకొని వృత్తి విద్యల్లో చాలా నిష్ణాతులై వస్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సడన్ గా ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేస్తా అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదైతే ఒక విఘ్నతతో కూడినటువంటి విధానం అని నేను అనుకోవడం లేదు. తర్వాత అసలు మరి విద్యాశాఖ ఏమైతుంది? విద్యాశాఖలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ దీన్ని కలిపేయడం అనేది ఎట్లా చేస్తారు? దానికి విధి విధానాలు ఏంటి? ఇవన్నిటి మీద ప్రభుత్వం చర్చ చేయకుండానే బయటకు తెచ్చింది. దార్శనిక పత్రంలో ఇవన్నీ చెప్తా ఉంది. అయితే ఒక విషయం నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే జాతీయ విద్యా విధానాన్ని దేశవ్యాప్తంగా విద్యావేత్తలు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. మరి అటువంటి విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలనా వద్దా, అది ఆమోదించిందా అనేటువంటి విషయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏందో కూడా స్పష్టంగా తెలపకుండా ఒక ఇండైరెక్ట్ గా ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటుందా? ఇదైతే అర్థం కావడం లేదు. బహుశా ఇండైరెక్ట్ గా అది ఆమోదిస్తున్నామని చెప్పకుండానే అన్ని రకాల జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుందా? ఇది మనకు
అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే జాతీయ విద్యా విధానం ప్రభుత్వ విద్య కంటే ప్రైవేటు విద్యను ఎంకరేజ్ చేస్తుందని విద్యావేత్తలు అంటా ఉన్నారు. నేను కూడా అదే ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే జాతీయ విద్యా విధానాన్ని చదివిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాలు విద్యారంగ ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున అవకాశం ఇస్తుంది. విద్యారంగ ప్రైవేటీకరణ జరగాలంటే ఖచ్చితంగా ఇటువంటి అనేక బోర్డులు, అనేక సంస్థలు ఉండకుండా కేంద్రీకృత విధానం ఉండడము అవసరమని ఆ విద్యా విధానం చెప్తా ఉంది. కాబట్టి ఆ కేంద్రీకృత విద్యా విధానాన్ని తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒకే బోర్డు అనేటువంటి పద్ధతిని తెస్తుందా, ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనైతే ఈ విధానం ద్వారా ఇంటర్మీడియట్ విద్య బాగుపడుతుంది అనే దానికంటే ఇంకా మరింత అధ్వాన్నమవుతుంది. మొత్తంగా ప్రభుత్వ విద్య విధ్వంసం అవుతుంది. ప్రభుత్వ విద్య విధ్వంసం కావడం వల్ల పేద ప్రజలకు విద్య ఈ మాత్రం అందకుండా పోతుంది. మోరోవర్ పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను కలపడం ద్వారా మరి ఇప్పుడున్నటువంటి హై స్కూల్ విద్య ఇన్ని హై స్కూళ్లలో ఇంటర్మీడియట్ ను తరగతులను నిర్వహించడం ద్వారా మరి స్టాఫ్ ఎట్లా, ఆ ఇంటర్మీడియట్ లో ఉండేటువంటి మౌలిక వసతులు, ఆ భవన సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పిస్తుందా, వాటికి సంబంధించి ఏం చేయకుండానే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటికే అనేక పాఠశాలలు మౌలిక వసతులు లేకుండా, స్టాఫ్ లేకుండా నడుస్తా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన విద్యా విధానాన్ని ఏం చేయదలుచుకుంది అనేది నాకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సందేహం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉత్తిగా ఏం చేయడం లేదు. ఖచ్చితంగా దీనికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే ప్రైవేటీకరణ విజన్ అనే నేను అనుకుంటున్నాను. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండే పార్టీ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పార్టీ కానీ రెండు వైరుధ్యాలుండి వాళ్ళు బయట కొట్లాడుకున్నప్పటికీ కూడా ఇక్కడ విద్యా విధానం అమలు చేసేటువంటి విషయంలో ఒకే విధానం ఉన్నదనే నేను అనుకుంటా ఉన్నా. ఇటువంటి విధానాన్ని ఖచ్చితంగా మనం ప్రజలుగా నేనైతే వ్యతిరేకిస్తా, ప్రజలు కూడా వ్యతిరేకించాలనే నేను కోరుతా ఉంటాను. రైట్ సార్. అలీ గారు, ఇప్పుడు కేవలం 6 రాష్ట్రాల్లోనే ఈ 2 బోర్డులు అనే విధానం ఉంది అని కేంద్ర పాఠశాల విద్యాశాఖ అంటోంది. మరి ఒకే బోర్డు ఏర్పాటుకు అసలు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు ఏంటండి? ఇప్పుడు వాస్తవానికి ఒక మార్పు వచ్చే ముందు సహజంగా ఒక రెసిస్టెన్స్ వస్తుంది. నేను ఎవరు చేస్తున్నారు, దీనివల్ల లాభాల నష్టాలు అనేది తర్వాత బేరీ చేసుకుందాము. అయితే విషయం ఏంటిదనంటే ఒక విజన్ డాక్యుమెంట్ ముందర తీసుకొచ్చారు. ఆ విజన్ డాక్యుమెంట్ను ఇంప్లిమెంట్ చేయాలనంటే ఒక మిషన్ కావాలి. ఆ మిషన్ 2 వైపుల నుంచి ఎట్లయితే ఒక రకంగా ఒక అమాల్గమేషన్ జరగబోతుంది. ఇప్పుడు ఆ అమాల్గమేషన్ చేయాలనంటే 2 రకాలుగా మనం ఆలోచన చేయాలి. ఒకటి ఏంటిదనంటే రాబోయే కాలంలో ఏ రకమైన మార్పులు వస్తాయి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటిదో చూడవలసిన అవసరం ముందుగా ఉన్నది. దీంట్లో ముందుగా మనం చూడవలసింది ఒక ఉదాహరణ కొరకు మన హ్యూమన్ బాడీని తీసుకోండి. మీరు హ్యూమన్ బాడీలో ప్రతి 3 నెలలకు ఒకసారి మెదడు చేంజ్ అవుతుంది. ఆ తర్వాత మొత్తము ఇది ఉంది కదా, అస్థిపంజరం కూడా చేంజ్ అయిపోతుంది. ఇది పునరుత్పత్తి జరుగుతుంది. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి బాడీలోనే ప్రధాన మార్పు జరుగుతుంది కదా. ఒక సిస్టంలో ఇన్ని సంవత్సరాల తర్వాత మార్పు తీసుకొస్తే అది సహజంగా మార్పుకు నేను పాజిటివ్గానే దీన్ని తీసుకుంటాను. ఎందుకనంటే ఈ పాజిటివ్నెస్ ఏ రకంగా ఉండబోతుందనంటే ఉదాహరణ కొరకు మనం తీసుకుందాము. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 66 పేజెస్ ఇచ్చిందో ఆ 60 పేజెస్లో అనేక లోపాలు ఉండవచ్చు, ఉన్నాయి కూడా, దాన్ని నేను ఒప్పుకుంటాను. కానీ మనం చూడవలసిన అవసరం ఏంటిదనంటే ఇప్పుడు సుమారు ఒక 74 lakh స్టూడెంట్స్ స్కూల్లో ఉన్నారు, ఒక 10 lakh స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో ఉన్నారు. అంటే 74 + 10 అంటే 84 lakh స్టూడెంట్స్ను మెర్జ్ చేయబోతున్నారు. మెర్జ్ అంటే దేంట్లో మెర్జ్ చేయబోతున్నారు వీళ్ళు అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా, మేనేజ్మెంట్ ప్రకారంగా మార్పు చేయబడుతుంది అని. అంటే ఇంతకుముందు ఉన్న పటిష్టంగా ఉన్న ఇంటర్మీడియట్ ఏదైతే ఉన్నదో ఆ ఇంటర్మీడియట్లో ఇప్పటి వరకు రిజల్ట్ మనం చూపించాము. ఆ రిజల్ట్ మీరు చెప్పిన ఏదైతే 6 రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలే కాకుండా మనం దేశం మొత్తంలో తీసి చూస్తే మనకు ఒక ప్రధానమైన అంటే 1/3 ఆ కోటాను మనం సంపాదించగలిగినాం ఇంటర్మీడియట్లో. అంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది మొత్తం భారతదేశంలో. తెలుగు వాళ్ళు
ఏం ఆలోచన చేసినా కానీ వాళ్ళు ముందంజలో ఉంటారు, వాళ్ళు నిరూపించారు, రిజల్ట్ తీసుకురాగలిగిన అనేది ఒకటి తేలిపోయింది. సో ఈ మెర్జర్ చేయడం వల్ల లోపాలు ఏదైతే ఎక్కడున్నాయో, లోపాలు ఏమేమి కనబడుతున్నాయి ఇప్పుడు అని అంటే, ముఖ్యంగా మనకు లోపాలు ఎక్కడ, వనరులు లేకుండా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వనరులు లేకుండానే ఇంత మంచి రిజల్ట్ తీసుకురాగలిగారు. ఒకవేళ రెండింటిని మనం కలయిక చేస్తే ఆ వనరులు పెరుగుతాయి. ఎందుకనంటే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు డెవలప్ అయిన దేశాల్లో వాళ్ళు 10% పైననే వాళ్ళు ఇస్తున్నారు. ఈవెన్ ఎందుకు ఢిల్లీలో తీసుకోండి, వాళ్ళు 20% ఇచ్చారు, రిజల్ట్ తీసుకొని చూపించారు. ఈ రకంగా దేశం మొత్తంలో రెండింటిని జమ చేసేస్తే వచ్చే రిజల్ట్ ఏంటిదంటే మనకు వనరులు పెరుగుతాయి కదా, అంటే ఆర్థిక ఏదైతే స్థోమత ఉన్నదో మనం నిలబడగలుగుతాము, వయబిలిటీ వస్తుంది, కాబట్టి స్టూడెంట్స్కు లాభం అవుతుంది అని నా ఆలోచన. దీనివల్ల వనరులు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఎంతైతే కష్టపడుతున్నారో దానికి కొంచెం రెట్టింపుగా రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా నా ఆలోచన ప్రకారము ఇది లాభం చేస్తుంది, కానీ నష్టమేం చేయదు కావచ్చు. ఎందుకంటే లెట్ us బి పాజిటివ్, లెట్ us బి ఆప్టిమిస్టిక్. సో ఈ రకంగా మనం వెళ్ళడం వల్ల మనకు ఇంకా మంచిదే. ఎందుకనంటే ఏ మార్పు అయినా కానీ ఇన్ని సంవత్సరాలు మనం చూసాము, ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంటర్మీడియట్లో ఛాన్స్ ఇచ్చేస్తే ప్రూవ్ చేసి చూపించారు. ఎస్, ఇండియాలో మా స్థానం ఉంది, మేము వీఆర్ నంబర్ 1 రైట్ ఫ్రమ్ ద మొదటి నుంచి మనం తీసి చూపించాలి. ప్రైవేట్ సెక్టరే కానివ్వండి, అది పబ్లిక్ సెక్టరే కానివ్వండి, మొత్తానికి ఒక పేరు తెలుగు వాళ్లకు తీసుకొచ్చి చూపించాం. కాబట్టి దీనివల్ల లాభమే జరుగుతుందని నా ఆలోచన. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ప్రతిది వల్ల ఇప్పుడు ఒక చిన్న విరామం. ఉపేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏళ్లుగా ఉన్న ఎస్ఎస్సి బోర్డు విద్యార్థులకి ఎన్నో రకాలుగా సేవలు అందించింది. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు అనే మాట తీసేసి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అని తీసుకొస్తున్నారు. మరి ఒకే బోర్డుగా ఏర్పాటు చేస్తే మరి వాటికి ఎలా ఉండబోతున్నాయి, అధికారాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బేసికల్ గా మనం చూడాల్సింది ఏంటంటే, మనం పిల్లల గురించి ఆలోచించాలి. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు మారుతూనే ఉంటది అక్కడ. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఒక స్ట్రీమ్, ఏది క్లాస్ 1 నుంచి 12th వరకు, దాని నేచరే వేరు ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ తోటి కంపేర్ చేస్తే. కాబట్టి రావాల్సిన మార్పులు ఏంది మనం పిల్లల కోసం? ఎందుకంటే గ్లోబలైజేషన్ లో మోర్ కాంపిటెన్సీ బేస్డ్ పిల్లల్ని మనం డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్ లో చేంజెస్ రాకుండా, ఎగ్జామినేషన్ ఇంకా కూడా బట్టి ఏమో తర్వాత ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అయితే ఈ పిల్లలు నెగ్గలేరు. ఇప్పుడు మనం చాలా మంది అంటుండ్రు, మన తెలుగు రాష్ట్రాలు చాలా సీట్లు వస్తున్నాయి అంటే, ఎక్కడైతే వస్తున్నాయి అవన్నీ రామయ్య, రామయ్యనే కాదు, బట్ ఈ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, 24 గంటలు 8వ తరగతి 9వ తరగతి నుంచి వెళ్ళి వాళ్ళని మొత్తం వాళ్ళని రాత్రిలో కూర్చోబెట్టి చేస్తే, బట్టి ఏం చేస్తే వస్తున్నాయి. అవి యాక్చువల్ గా రావు. అవి యాక్చువల్ గా మన గవర్నమెంట్ కాలేజీలలో, నార్మల్ కాలేజీలలో ఎక్కడ ఈవెన్ ఎంసెట్ లో కూడా క్వాలిఫై అవ్వట్లేదు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూనే అనేది. ఏదైతే ఇప్పుడు మన ఎగ్జామినేషన్ సిస్టమ్, మీరు క్వశ్చన్ పేపర్ చూడండి, దాంట్లో క్రిటికల్ థాటే లేదు అసలు యాక్చువల్ గా. మొత్తం ఇంకా బట్టి ఏమి 24 గంటలు కూర్చోబెట్టి చదివించి మళ్ళీ రోజుకో ఎగ్జామ్ పెడుతుండ్రు. కాబట్టి చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం దీని మీదనే కాదు, ఎప్పుడైతే ఎగ్జామినేషన్ సిస్టమ్ లో మార్పులు వస్తాయో ఆటోమేటిక్ గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే చూస్తే అంత ప్రాజెక్ట్ బేస్డ్ కేస్ స్టడీస్ ఉంటాయి, కొంచెం రీసెర్చ్ స్టడీస్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ తోటి వాళ్ళని బయటకు పంపిస్తున్నారు. ఇజంట్ ఇట్? అంటే 4 గోళ్ల కూర్చొని పుస్తకాలు ముందేసుకుంటే జ్ఞానం రాదు. జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అయ్యి, సొసైటీ తోటి ఇంటరాక్ట్ అయ్యి, ఒక ఎంక్వైరీ బేస్డ్ అట్లా చేస్తే మనకు జ్ఞానం అనేది వస్తుంది. పిల్లలకు తెలుస్తుంది అసలు యాక్చువల్ గా. కాబట్టి 4 గోళ్ల మధ్య కూర్చోబెట్టి నోట్స్ ఇచ్చి 10 సార్లు చదివించి, ఇది ఎడ్యుకేషన్ కాదు అసలు యాక్చువల్ గా. ఏ ఫిలాసఫీ కూడా ఈ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయలేదు. మా దగ్గర 20 ఏళ్ళకెళ్ళి చాలా చేంజెస్ వచ్చినాయి, కానీ బట్ యాక్చువల్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో కానీ, ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో కానీ పిల్లల్లో ఒక ఫియర్, యాంగ్జైటీ ఏమైనా తగ్గినా ఇప్పటికీ తగ్గలేదు అసలు యాక్చువల్ గా. జ్ఞానం అనేటటువంటిది మంచి ఆనందంగా స్వీకరించాల్సినటువంటి అంశం. జ్ఞానం పెరుగుతుంటే ఆహ్లాదం వేస్తుంది. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏమవుతుందంటే ఒక యాంగ్జైటీ, ఒక ఫియర్, ఎగ్జామ్స్, ఒక రకమైన కంపారిజన్, ఒక రకమైన కాంపిటీషన్ అని పెట్టి ఆ మౌలిక స్వరూపాన్ని మనం మార్చేసినాం ఎడ్యుకేషన్. మరి ఈ మధ్య ఇప్పుడు వక్తలు అంటున్నారు ఏమని, ఎన్ఈపి అవి ఎందుకు ఎన్ఈపి యాక్సెప్ట్ చేయాలన్నా కాదు, బట్ స్టేట్ షుడ్ హ్యావ్ ఏ పాలసీ ఫస్ట్. యాక్చువల్ గా ఎన్ఈపి చూడండి, మంచిగా తీసుకోండి, లేకుంటే లెట్ us హ్యావ్. ఎందుకంటే మనం స్టేట్ కరికులం ఫ్రేమ్ వర్క్ 18 పొజిషన్ పేపర్లు తయారు చేసినాం. ఎగ్జామినేషన్ సపరేట్ ఒక అప్రోచ్ పేపర్ కూడా తయారు చేసినాం మనం 2011 లో ఆంధ్రప్రదేశ్ లో. అప్ టు ఎస్ఎస్సి వరకే, ఇంటర్మీడియట్ లేనే లేదు అసలు యాక్చువల్. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ కు ఒక అప్రోచ్ పేపరే లేదు, ఒక కరికులం ఫ్రేమ్ వర్కే లేదు అసలు యాక్చువల్ గా వాళ్ళకి. కాబట్టి నేను అనేది ఏంటంటే
ఈ రిఫార్మ్స్ మీద కంపల్సరీ కావాలి. ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది మనం చేసి, 15 ఏళ్ళలో లెటర్ హ్యావ్ అవర్ ఓన్ అప్రోచ్. మన అప్రోచ్ ఏందని, ఎగ్జామ్స్ ఎట్లా ఉండాలి, టెస్ట్ ఐటమ్స్ ఎట్లా ఉండాలి, ఏ రకంగా పిల్లల్ని టెస్టింగ్ చేయాలి, ఇజంట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఓన్లీ రిటర్న్ టెస్టేనా, ఇది పేపర్ పెన్సిల్ టెస్టా, ఏమన్నా ప్రాజెక్ట్ బేస్డ్ ఏమన్నా మనం వీటేజ్ ఇస్తామా? గ్లోబలైజేషన్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి అసలు యాక్చువల్ గా. మనం ఆ మధ్య మనం టెస్టింగ్ చేస్తే మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడో 74 స్టేట్లు 74 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తే మనం 72 దాంట్లో ఉన్నాం కింద నుంచి వెళ్ళి మనం యాక్చువల్ గా. సో ఎక్కడ కూడా మనం కాంపిటీషన్ దరిదాపుల్లో కూడా లేవు. ఎప్పుడైతే మనం క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనం ఇస్తే పిల్లలు బ్లాంక్ అయిపోతుండ్రు అక్కడ. కాబట్టి చాలా రిఫార్మ్స్ రావాలి. ఇంకా కూడా గుడ్డిగా మనం పోతున్నాం దాని మీద. ఎవరు ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా పొద్దున్న లేస్తే 9 నుంచి 4 దాకా కూర్చోబెడతారు, ఇంకా 4 నుంచి మన స్పెషల్ అని 6 దాకా కూర్చోబెడతారు పిల్లలు, ఆటలు కూడా లేకుండా. కాబట్టి చాలా రిఫార్మ్స్ రావాలి. పెడగాజీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో రావాలి. ద వే వి కండక్ట్, ఎంత వాట్ పర్సెంటేజ్ యూ గివ్ ఫర్ పర్ఫార్మెన్స్, వాట్ పర్సెంటేజ్ గివ్ ఫ్రమ్ ప్రాజెక్ట్ వర్క్స్, కేస్ స్టడీస్ కి మీరు ఏమిస్తారు, ఆ రకంగా చేంజెస్ కంపల్సరీగా రావాలి. కాబట్టి ఇది అడ్మినిస్ట్రేషన్ ఏముందండి, ఎట్లాగే మనం రెండు కలిపినా కూడా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏమనంటే ఇప్పుడున్న 10th క్లాస్ బోర్డు కేవలం క్లర్కులు, సూపరింటెండెంట్లు మాత్రమే ఉన్నారు అక్కడ ఒక్కడు కూడా అకాడమిషియన్ లేడు అసలు యాక్చువల్ గా. ఇజంట్ ఇట్? మీరు వేరే నార్త్ ఇండియా కనుక చూసినట్టయితే బోర్డ్స్ చూస్తే, బోర్డ్స్ ఈవెన్ సిబిఎస్ఈ బోర్డు చూసినా కూడా దాంట్లో అకాడమిషియన్స్ ఉంటారు అక్కడ. లెక్చరర్స్, బిఏ, బిఈడి, ఎంఈడి చేసి రీసెర్చ్ చేసి డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉంటారు యాక్చువల్ గా. దే గైడ్ ఎట్లా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉండాలి, ఎగ్జామినేషన్ లో ఎటువంటి మార్కులు తీసుకురావాలి, మనం ఏం చేయాలి, వాట్ టు టెస్ట్ యాక్చువల్ గా. ఇప్పుడు ఎన్ఈపీ కాంపిటెన్సీ బేస్డ్ అంటున్నావు, కాంపిటెన్సీ డిఫైన్ చేయగలగాలి కదా. డిఫరెంట్ స్కూల్ సబ్జెక్ట్ లో వాట్ ఆర్ ద కాంపిటెన్సీస్ ఇన్ లాంగ్వేజ్, వాట్ ఆర్ కాంపిటెన్సీస్ ఇన్ మ్యాథమెటిక్స్, అంటే ఫోకస్డ్ అనమాట. ఆ కాంపిటెన్సీ ఫోకస్డ్ టెస్టింగ్ ఉండాలి. సో అది యాక్చువల్ గా. సో ఆ రకంగా మనం చాలా రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళ కోసం కాదు, మనం పనిచేసేది పిల్లల కోసం. అడ్మినిస్ట్రేషన్, టీచర్లు సెకండరీ, ప్రైమరీ ఇస్ ద చిల్డ్రన్ యాక్చువల్ గా. గ్లోబల్ స్టాండర్డ్స్ కనుక చూసినట్టయితే మనం ఎక్కడున్నాం గ్లోబల్ స్టాండర్డ్ తోటి, మనం అది కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కటే అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనే మినిస్టర్ ఉంచుకున్నాను, చాలా రిఫార్మ్స్ తీసుకొస్తాను, చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది, కానీ దాన్ని ఎట్లా తీసుకెళ్తాం అనేటటువంటి దాని మీద మనం చూసినాం కదా. ఆ కమిటీలలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వెళ్ళి ఒకరిద్దరు కూడా లేరు అసలు మన కమిటీలలో. ఎవరైతే రిఫార్మ్స్ లో ఉండి టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ ఒకరిద్దరు కూడా లేరు. అంత హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు. ఇంత పెద్ద స్కూల్ ఎడ్యుకేషన్ రిప్రజెంటేషనే లేదు అసలు యాక్చువల్ గా. దాంట్లో మన వాళ్ళు ఎవరు లేవు. మేము ఈ వేణుగోపాల్ గానీ, మేము కానీ, ఎస్సీ అట్లా పనిచేసిన ప్రొఫెసర్లు కానీ ఎవరు లేడు అసలు స్కూల్ ఎడ్యుకేషన్ లో. ఆ కమిటీలు ఎట్లా వేస్తారో కూడా తెలియదు. అది ప్రాబ్లమ్ యాక్చువల్ గా. అది చాలా చర్చ జరగాలి మీద. అయితే చాలా ఇంపార్టెంట్ ఐటమ్ నేను అనేది. ఎందుకంటే టెస్టింగ్ మీద ఎగ్జామినేషన్ బేస్డ్ సిస్టమ్. మనం ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటే పిల్లల్ని అట్లా తయారు చేస్తాం మనం. కాబట్టి స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా పైకి పెట్టాలి. ఆ స్టాండర్డ్స్ అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ స్టాండర్డ్ తగ్గించి 100% పాస్ అవుతుండ్రు, 95% రిజల్ట్ తెచ్చినది కాదు అసలు. యాక్చువల్గా మన పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఓకే వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఒకే బోర్డుతో పాటు ప్రభుత్వం కొత్తగా తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటును ప్రతిపాదించింది కదా, మరి ఈ కీలక సంస్కరణలపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ, దీని అధికారాలు ఏంది, దీని పరిధి ఏంది, మరి ఇది పరీక్షలు నిర్వహిస్తుందా, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షిస్తుందా, ఏం చేస్తుంది, దానికి ఉండేటువంటి యంత్రాంగం ఎట్లా ఉండాలి, మరి ఇవన్నీ మార్పులు చేస్తే ఓకే, మార్పులు చేస్తామన్నా మార్పులను ఆహ్వానిద్దాం. అయితే ఈ 10th బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు కలపడము, తెలంగాణ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మొత్తం ఇప్పుడున్నటువంటి అవలక్షణాలన్నీ పోతాయా? ఒకటి. రెండవది, అడ్మినిస్ట్రేటివ్ గా విద్యాశాఖ ఏం కానున్నది, తర్వాత అకాడమిక్ గా ఏం చర్యలు తీసుకోనున్నది, తర్వాత అంశాలుగా అంటే టెక్స్ట్ బుక్, పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, వాటి మీద దీని పాత్ర ఏంది, ఇవన్నీ డిఫరెంట్ గా మనం ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది. అయితే విద్యాశాఖ, ఇప్పుడున్న విద్యాశాఖ ఏమైతుంది ఒకవేళ ఈ స్టాండర్డ్స్ అథారిటీ వస్తే? విద్యాశాఖ నామమాత్రం అవుతుందా? ఎందుకంటే ఇప్పటికే నామమాత్రం అయిపోయింది. ఎందుకంటే డిఓ లేరు, డిప్యూటీ ఈఓ లేరు, ఎంఈఓ లేరు. అటువంటి పరిస్థితిలో ఒక పర్యవేక్షణ లేకుండా పాఠశాల విద్యాశాఖ మొత్తంగా చిన్నాభిన్నమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఒక హయ్యర్ స్టాండర్డ్స్ ను మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేద్దాం? దాని విషయంలో ప్రభుత్వం తన విజన్ లో ఏమాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే విద్యాశాఖ పాత్ర గురించి మాట్లాడలేదు. ఆ తర్వాత యాక్చువల్ గా విద్యా హక్కు చట్టం ప్రకారంగా
మన రాష్ట్రంలో ఎస్సీఆర్టీ అకాడమిక్ అథారిటీగా ఉంటుంది. మరి ఆ ఎస్సీఆర్టీ ఎట్లా ఉన్నది? ఎస్సీఆర్టీలో ఒక్క ప్రొఫెసర్, ఒక ఎంప్లాయీ కూడా రెగ్యులర్ గా లేరు. అందరు రిటైర్ అయ్యారు, కొత్త నియామకాలు లేవు. ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఉన్నాడు. మిగతా వాళ్ళంతా కూడా ఏదో తాత్కాలికంగా పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు. నిజానికి ఎస్సీఆర్టీ ఇప్పటి వరకు మనకు చర్చకు వచ్చినటువంటి అనేక అంశాలు, ఎందుకంటే అకాడమిక్ అంశాలు, బోధనా అంశాలు, తర్వాత మూల్యాంకనానికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చర్చకు జరగాలి. పరీక్షా విధానాల మీద కూడా చర్చ జరగాలి. చర్చ జరిగి ఒక విధానాన్ని రూపొందించి అది విద్యాశాఖ అమలు చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఆ ఎస్సీఆర్టీ ఈరోజు అచేతనంగా ఉంది. ఇటువంటి అచేతనంగా ఉన్నటువంటి బాడీ ద్వారా మనం ఏం చేస్తాం? రేపు ఈ స్టాండర్డ్స్ అథారిటీ అవుతుంది, అది ఏం చేస్తుంది? దాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరు వస్తారు, ఎవరు ప్రొఫెసర్లు వస్తారు, ఎవరు రీసెర్చ్ చేస్తారు, లేదా ప్రభుత్వానికి ఇష్టమైన వాళ్ళు వస్తారా? ఇవన్నిటి విషయాల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ఇక పాఠ్యాంశాలు, తర్వాత బోధనా పద్ధతులు, వీటికి సంబంధించి కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. నిజమే, ఉపేంద్ర రెడ్డి గారు అన్నారు 12లో కొంత ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించింది. మరి దానికి సంబంధించి ఏంది? ఇప్పుడున్నటువంటి పాఠశాల విద్యాశాఖలో ఉండేటువంటి అధికారులు సెక్రటరీ, డైరెక్టరు అండ్ ఎస్సీఆర్టీ డైరెక్టర్, ఇటు పరీక్షల డైరెక్టర్, వీళ్ళంతా ఏం చేయనన్నారు? ఇది కూడా ఆలోచించాలి. ఇంటర్మీడియట్ బోర్డుకు నిజమే, దానికి అకాడమిక్ గా సజెస్ట్ చేసేటువంటి ఒక బాడీ ఏమీ లేదు. పెట్టుకోగా వద్దన్నామా? ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడు వద్దనలేదు. ప్రభుత్వం ఆ నిర్ణయాలు చేయాలి. దాని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ చేసిందా? ఇప్పుడు విద్యా కమిషన్ పెట్టింది. విద్యా కమిషన్ కు సంబంధించి దానికి ఒక అంశం ఇచ్చి దీన్ని ఏం చేయాలని అడిగితే ఆ విద్యా కమిషన్ ఇచ్చినట్టు సూచనలను మళ్ళీ బయట చర్చ చేసి వాటిని ఒక అందరి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగిందంటే అదేది జరగలేదు. తర్వాత 12 అంశాల మీద తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది, ఆ పాలసీ ఎటుపోయిందో మరి ఈ విజన్ డాక్యుమెంట్ లో ఏం లేదు. ఇప్పుడు సడన్ గా ఒక రకంగా ఏంటంటే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందా అని చెప్పకుండానే అది తీసుకురావడానికి ఈ ప్రతిపాదన తెచ్చిందని నేను అనుకున్నాను. అంటే ఇట్లా ఒక కొత్త విధానాలు, ప్రజాకర్షక విధానాలు తీసుకొచ్చి విద్యారంగాన్ని ఏదో చేస్తుందా అని చెప్పడం తప్ప, నిజానికి ఇంతకుముందు చాలా మంది చెప్తా ఉన్నారు, ఢిల్లీలో 20% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్ ను విద్యకు కేటాయించి రిజల్ట్స్ తెచ్చారు. మన దగ్గర 7.6% విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో కేటాయిస్తే, కొఠారీ కమిషన్ చెప్పినటువంటి 30% బడ్జెట్ ఎన్నడూ నిండాలి, ఎన్నడూ విద్యారంగం బాగుపడాలి. అంటే విద్యారంగం బాగుపడడం అనేది కేవలం బోధనలు, తర్వాత అదే కాదు, మొత్తం వ్యవస్థ కూడా ఒక సెటప్ సరిగ్గా జరగాలి. మన పాఠశాలలు మొత్తంగా విద్యార్థులను ఆకర్షించేటువంటి ఒక అట్రాక్టివ్ సెంటర్స్ గా తయారు కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో 50% ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల ఎన్రోల్మెంట్ 35% తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏదైనా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందా? తర్వాత వివిధ సర్వేలు, కేవలం నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏదైతే ఉందో ఎన్ఏఎస్ లో మన రాష్ట్రము చాలా కింది స్థానంలో ఉంది. మరి అటువంటి దానికి ఏం చర్యలు తీసుకుంది? దాని మీద ఏం చర్చ చేసింది? ఆ చర్చలకు సంబంధించిన అటువంటి అవుట్కమ్ ఏంది? ఆ అవుట్కమ్ ను బయట పెట్టిందా? ఇటువంటి అంశాల మీద ఏ రకమైన చర్చ లేకుండా సడన్ గా ఒక మార్పును ప్రకటించడం అనేదే ఇక్కడ ఆబ్జెక్షనబుల్. ఎందుకంటే మార్పును ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించి ఆ మార్పు ప్రజలకు, విద్యార్థులకు, మన తెలంగాణలో ఉండే పిల్లలందరికీ ఒక 60 నుంచి 70 లక్షల మంది పిల్లలకు లాభం చేసే విధంగా మనం మార్పు ఉండాలి తప్ప కొద్ది మందికి లాభం చేసేదో లేదా మొత్తంగా విద్యారంగాన్ని ప్రైవేటీకరించేటువంటి ఒక విధానాలకు అనుకూలంగా ఉండడము సరైనది కాదు. నిజంగా బట్టి పద్ధతిలో మన విధానం ఉంది. దాన్ని మార్పు చేయడానికి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ను 10th క్లాస్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ను కోఆర్డినేట్ చేసేటువంటి క్రమంలో విద్యాశాఖ చర్యలు తీసుకోవచ్చు. కానీ దానికి ప్రత్యేకంగా అకాడమిక్ అథారిటీ అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం నాకుంది. అలీ గారు, ఇప్పుడు మీరు ఇంటర్ బోర్డు అధికారిగా సేవలు అందించారు. మరి ఒకే బోర్డు ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రతిపాదన అసలు ఎప్పటి నుంచి ఉందండి?
ఈ ఒకే బోర్డు ప్రతిపాదన ఏదైతున్నదో చాలా కాలం నుంచి ఇది నడుస్తుంది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇది నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రతి చీఫ్ మినిస్టర్ కొత్తగా వచ్చినప్పుడు కొన్ని మార్పులు తీసుకొస్తారు. ఆ మార్పులు ఎంతో కొంత లాభం చేస్తాయి. కానీ మనం చూడవలసిన అంశాలు ఏంటిదంటే, ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు చెప్పినట్టు ఛాలెంజెస్ ఎప్పటికీ ఉండనే ఉంటాయి. ఛాలెంజెస్ ఉంటేనే ఆ చురుకుదనం వస్తుంది. ఛాలెంజెస్ లేకుంటే ఏ చురుకుదనం రాదు. కాకపోతే వాళ్ళు పూర్తిగా చేయలేకపోవచ్చు. ప్రతి చీఫ్ మినిస్టర్ కాలంలో అన్నీ సాధ్యం అవడం అనేది అసాధ్యం. అది కాకపోతే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళు చేయడం వల్ల వస్తుంది. కాబట్టి మనం వాస్తవానికి ఏం చేస్తే ఇది ఈ విజన్ అయితే మన ముందు 2047 విజన్ పెట్టారో, ఆ 2047 విజన్ పెట్టడం నేనైతే ఐ వెల్కమ్ ద విజన్. కాకపోతే దాన్ని ఏ రకంగా ఛాలెంజ్గా తీసుకొని ముందటికి ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా సాధించాలనేది దాని గురించి నేను మాట్లాడమంటే నేను చెప్పగలుగుతానేమన్నా. సో ఇప్పుడు ఈ విజన్ ఏదైతున్నదో దీన్ని మనం చూడవలసిన చేయవలసింది ఏంటిదనంటే, ఎక్కడైతే మనకు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు అకౌంటబిలిటీ పోయిందో అక్కడ మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే బల్క్ ఆఫ్ ద పాపులేషన్ 70 lakhs ఒక స్కూల్లోనే ఉంది, 10 lakhs ఇంటర్మీడియట్లో ఉందనుకోండి. అయితే ఇక్కడ మనం చూడవలసింది మన సమస్యలు ఏంటిది, ఆ సమస్యలకు సమాధానాలు ఏంటిది. ఒక చీఫ్ మినిస్టర్ కొద్ది మంది తనకు తెలిసిన వాళ్ళతోటి ఒక చిన్న గ్రూప్ ఒక కమిటీ వేసుకొని చేయగలిగితే ఇది అయ్యేది కాదు. దీనికి మనం చేసేది ఏంటిదనంటే, రిసోర్సెస్ తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ను మొబిలైజ్ చేసుకోవాలి. మొబిలైజ్ చేసుకొని కొంచెము ధైర్యవంతుల్ని, అంటే ఇంటలెక్చువల్లీ చాలా ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. మనకు కొరత ఏం లేదు, ఇంటలెక్చువల్ కొరత లేదు. లేకపోతే మనం చూడవలసిన అంశాలు ఏంటిదనంటే, ఇప్పుడు ప్రైవేటీకరణ జరుగుతుంది. దిస్ ఈజ్ ట్రూ. మొత్తము ప్రపంచం మొత్తంలో జరుగుతుంది, మన దగ్గర కూడా జరుగుతుంది. పార్ట్ ఆఫ్ ద ఒక గేమ్ లాగా. సో దీంట్లో కార్పొరేట్ స్థాయి బాగా పెరుగుతుంది కదా. కార్పొరేట్ స్థాయికి అకౌంటబిలిటీ ఉందా లేదా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్స్లో అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్లలో ఇండస్ట్రీకి లింకేజ్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అంటే ఈ ఇండస్ట్రీకి లింకేజ్ లేకుంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతున్నదో ఈ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏ రకంగా మనము అనుసంధానం చేయగలుగుతాము. ఎప్పుడైతే వీళ్లను కూర్చుండబెట్టేసి ఏదో ఒక మాధ్యమంలో ఇంటర్ కనెక్టింగ్ లింక్స్ లాగా ట్రైనింగ్ సెంటర్లను పెట్టేసి, లేకుంటే ఇంకేమైనా దానికి సంబంధించిన అప్రెంటిస్షిప్ మేళాస్ పెట్టి వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చుండబెట్టేసి చేసి లింకప్ చేస్తే వీళ్ళు రా ప్రోడక్ట్స్, వాళ్ళ అవసరాలు ఏంటిది, ఈ అవసరాలను తీర్చడానికి ఒక మధ్యలో వారధులను తయారు చేసేసి, ఆ వారధులను ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ద ఐడియా ఈజ్ నోబుల్, వెరీ గుడ్ ఐడియా. నేను ఐ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్. కానీ అక్కడ అలాంటి వాళ్ళను ప్రైవేట్ సెక్టర్లను వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ పెడుతున్నారు కదా. అక్కడ దాంట్లో పార్ట్ ఆఫ్ దీంట్లో ఒక బాడీ మెంబర్స్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళని అక్కడ పెట్టేస్తే వీళ్ళ సమస్యలు ఏంటిది అనేది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పగలుగుతారు. వీళ్ళ సమస్యలు ఏంటిది అనేది, స్టూడెంట్ సమస్యలు ఏంటిది, ఇన్స్టిట్యూషన్ సమస్యలు ఏంటిది, అసలు ఆ టీచర్ టాట్ సమస్యలు ఏంటిది, ఇదంతా మొత్తం తీసేసి మనం ముందడు పెట్టిన తర్వాత వీళ్ళకి మొత్తం కొరతలు, బలహీనతలు, రుగ్మతలు ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే దానికి సమాధానాలు ఏంటిది, ఎక్కడైతే ఫిట్ అవుతారు అనేది మనం ఆలోచన చేస్తే దానికి ఒక ఇనిషియేషన్ జరగాలి. ఇప్పుడు కొత్తగా ఏంటిదనంటే ఏ జైగోట్ ఈస్ ఫార్మ్డ్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, దాంట్లో ఆ జెనెటిక్ సెటప్లో ఎవరు ఏం పని చేయాలి, ఎలా పని చేయాలి అనేది ఇప్పుడు ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతున్నాయో సరి అయిన జాగ్రత్తలు ఇప్పుడు తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ చాలా చెడ్డగా ఉంటుంది. దాని పోస్ట్ ఎఫెక్ట్స్ చాలా మంచిగా ఉండవు. అయితే ఇప్పుడు సరి అయిన ప్రికాషనరీ మెజర్స్ కరెక్ట్గా ఇప్పుడు తీసుకుంటే డెఫినెట్లీ ముందు మనం ఫ్రూట్స్ తీసుకోగలుగుతాము, ఫ్రూట్స్ అందుకోగలుగుతాము, సమాజం అభివృద్ధి చెందుతుంది.
అయితే ఈ రకంగా చేయాలనంటే మన దగ్గర ఉన్న వనరులే కాకుండా ఇక్కడ నుంచి కాకుండా ఇంకా డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఫిన్లాండ్ అంటున్నారు, నార్త్ కొరియా అంటున్నారు, అక్కడ నుంచి టెక్నాలజీ తీసుకుంటారంటారు. ఇదంతా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాలి. పెట్టేస్తే డెఫినెట్గా మనం డెవలప్ అవుతాం. ఓకే సార్, ప్రతిదీ వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న వెల్కమ్ బ్యాక్. ఉపేందర్ రెడ్డి గారు, ఇప్పుడు 2 బోర్డులను ఒకే బోర్డుగా ఏర్పాటు చేయడంతో పాఠశాల విద్యా విధానంలో అసలు ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? మీరు చెప్తున్నారు ఇందాక నుంచి రీఫార్మ్స్ రావాలి. ఇప్పుడు మన పిల్లలు చూస్తే బట్టి చదువుల వల్ల 90% వస్తుంది, కానీ బయటికి వెళ్తే ఆ నాలెడ్జ్ ఉండట్లేదని. అంటే పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి మార్పులు రావాలంటారు? ఇప్పుడు బేసికల్ గా మీరు సైన్స్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, అక్కడ కరికులర్ గోల్స్ అని ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు దేర్ ఆర్ కాంపిటెన్సీస్ అని ఉంటాయి యాక్చువల్ గా. కాబట్టి ఆ గోల్స్ ని దృష్టిలో పెట్టుకుంటే ఆ గోల్స్ ప్రకారంగా మన టెక్స్ట్ బుక్స్ కానీ, టీచింగ్ లెర్నింగ్ కానీ, అసెస్మెంట్ కానీ ఇవన్నీ ఒక లైన్ లో ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక టెస్ట్ పేపర్ కనుక తీసుకొని అనాలిసిస్ చేస్తే ఆ టెస్ట్ ఐటమ్స్ నిజంగానే ఆ గోల్స్ అచీవ్ చేసేటట్టు ఉన్నాయా లేదా అనేది. ఇప్పుడు మనం నేషనల్ విజన్ కనుక మనం ఈవెన్ స్టేట్ విజన్ చూసినా కూడా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు డెవలప్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ who can actually think creatively and with reasoning and analytical powers, with kind nature అని అంటున్నాం మనం, కైండ్ అఫెక్షన్ ఇవి, అండ్ విత్ సమ్ వాల్యూ ఓరియంటేషన్ అని ఒక పేర మనం రాసుకున్నాం. కాబట్టి ఏ మేరకు నీ టెస్టింగ్, నీ ఎగ్జామినేషన్ ఈ గోల్ ని టెస్ట్ చేస్తుంది. మన పర్సన్స్ నిజంగానే మన పిల్లలు ఒక వాల్యూ బేస్డ్, ఒక కైండ్, ఒక ఎనలిటికల్, ఒక క్రియేటివ్ బీయింగ్స్ ఉన్నారా? ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే సంబంధమే లేదు అసలు. యాక్చువల్గా ఒక మైండ్ కు టెస్ట్, ఒక మెమొరీకి టెస్ట్ కానీ మన పేపర్లు అంటే మనం మెమొరీకి తీస్తున్న మార్కులు, సబ్జెక్ట్ కాంపిటెన్సీస్ కాదు. కాబట్టి చాలా చేంజెస్ రావాలి. అసలు ఏదో 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు, ఎస్ఏ క్వశ్చన్లు, కొన్ని షార్ట్ ఆన్సర్లు, కొన్ని ఆబ్జెక్టివ్ అని ఇస్తుండ్రు. కానీ యాక్చువల్గా మనం ఏం ఆశించినాం, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంది, వాట్ వీ థాట్ యాక్చువల్గా, వాట్ వీఆర్ టెస్టింగ్ అండ్ హౌ వీఆర్ టెస్టింగ్ అనేటటువంటిది. కాబట్టి మీరు ఇంతకుముందు అడిగారు ఏమని, స్కూల్ స్టాండర్డ్ సెట్టింగ్ ఏజెన్సీ అనేటటువంటిది. యాక్చువల్గా SSSA అని స్కూల్ స్టాండర్డ్ సెట్టింగ్ ఏజెన్సీ అని ఎంఈపీలో సజెస్ట్ చేశారు. కాబట్టి స్టాండర్డ్స్ ఏంది అసలు, యాక్చువల్గా వాట్ ఆర్ టీచింగ్ స్టాండర్డ్స్ ఏంది అసలు, ఒక క్లాస్ రూమ్ లో ఎట్లా టీచింగ్ జరగాలి అంటే, ఒక క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ఎ వెరీ రియల్ గుడ్ టీచింగ్ అని ఉన్నాయి, చెక్ లిస్ట్ ఉందా మీకు ఏమన్నా, కాంపిటెన్స్ 1, 2, 3 ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఎస్సీఆర్టీని ఏమని చెప్పారంటే, మీరు ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇంటర్మీడియట్ కు SSCకి కూడా మీరు స్టాండర్డ్ సెట్ చేయండి. ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉండాలి, మీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి, మీ అసెస్మెంట్ ఎట్లా ఉండాలి, మీ హోంవర్క్ అంటే ఎట్లా ఉండాలి, టీచర్ సపోర్ట్ మెకానిజం ఎట్లా ఉండాలి, మీ గవర్నెన్స్ ఎట్లా ఉండాలి, మొత్తానికి యూ హావ్ టు సెట్ సర్టన్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ అయినాయా ఉన్నాయా లేవా అని చూడటానికి ఒక ఏజెన్సీని వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడున్న మీ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎస్సీఆర్టీ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం టీచర్ల మేనేజ్మెంట్, టీచర్ ట్రాన్స్ఫర్, టీచర్ జీతాలకే పనికొస్తారు, కానీ ఎకడమిక్ ఓరియంటేషన్ లేదు. 60% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అసలు గవర్నమెంట్ స్కూలే మానిటరింగ్ లేదు, ప్రైవేట్ స్కూల్ పోయే ముచ్చటే లేదు అసలు యాక్చువల్గా. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కు, గవర్నమెంట్ స్కూల్ కు ప్రాపర్ గా క్వాలిటీ మానిటరింగ్ చేస్తానికి ఒక సపరేట్ ఏజెన్సీని మీరు స్టేట్ క్వాలిటీ అండ్ అక్రెడిటేషన్ సెట్టింగ్ ఏజెన్సీ అని సపరేట్ కోర్టు ఏర్పాటు చేసేసి అన్ని స్కూళ్లకు, ప్రైవేట్ స్కూల్ కూడా మన పిల్లలే కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుందో చూడాలి కదా యాక్చువల్గా. కాబట్టి మీరు మొదలు స్టాండర్డ్ ను సెట్ చేయండి. ఆ స్టాండర్డ్స్ ను మానిటరింగ్ చేస్తానికి ఒక ఏజెన్సీని పెట్టండి. ఆ ఏజెన్సీ అందరికి సమానంగా చూడాలి. గవర్నమెంట్ ఒక్కటే కాదు, ప్రైవేట్ ని కూడా మనం చూడగలగాలి. కాబట్టి ఆ రకంగా మీరు చేయండి. మీ ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంథెన్ చేయండి. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు ఎస్సీఆర్టీ అంటున్నాం, మొత్తం ప్రొఫెసర్ లేరు, లెక్చరర్ లేరు, ఇదంతా టీచర్లను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. ఆల్ మన టీచర్ ఎడ్యుకేషన్ డైట్స్, తర్వాత కాలేజ్ ఆఫ్ మొత్తం అసలు ఒక టీచర్ కూడా లేడు. ఇంత అధ్వానమైన వ్యవస్థ ఇప్పటిదాకా ఎప్పుడు నేను చూడలేదు అసలు యాక్చువల్గా. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రయారిటైజ్ సెక్టర్. ఇప్పుడు 47, ఇప్పుడు నేను దార్శనిక పత్రంలో 47 చేయాలంటే మొదలు హ్యూమన్ రిసోర్స్ కావాలి కదా. హ్యూమన్ రిసోర్స్ ఇప్పుడు హై స్కూల్లో మన నేషనల్ ఏజెన్సీ అసెస్మెంట్ చూస్తే 8వ తరగతి పిల్లగాళ్ళు దే కెనాట్ రీడ్ ప్రాపర్లీ, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ 8వ తరగతిలో 70% దే కెనాట్ రీడ్ ప్రాపర్లీ అంటున్నారు. మీరు మ్యాథ్స్, క్రిటికల్ థింకింగ్, థాట్, క్రియేటివిటీ అన్ని వదిలేసేయండి. కాబట్టి ఎంత అర్జెన్సీ, ఎంత ఎమర్జెన్సీకి డిక్లేర్ చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం, 10th క్లాస్ పాస్ చేపిస్తున్నాం కాబట్టి ఎవడు, మా పేరెంట్స్ కూడా మావాడు పాస్ అయింది కాబట్టి మనకు ఉంటుంది. ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ ఏమంటున్నారు వాళ్ళు, అరే మీరు ఇంటర్మీడియట్ వస్తున్నారు, డిగ్రీ కోసం సార్ పిల్లలు రాయలేకపోతున్నారు, ఒక పేరా రాయలేకపోతున్నారు సొంతంగానే అంటున్నారు. కాబట్టి చాలా దారుణమైన స్థితిలో ఉంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ. కాబట్టి కంపల్సరీగా స్టాండర్డ్ ఫిక్స్ చేయాల్సిందే. ఒక మంచి అకాడమిషియన్స్ తోటి మానిటరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అసలు యాక్చువల్ గా, హౌ టీచింగ్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్, హౌ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ సపోర్టెడ్.
కాబట్టి ఈ రిఫార్మ్స్ అన్ని ఒక ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ అంటే కాదు, ఈ రిఫార్మ్స్ తో పాటు ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ కూడా రావాలి. ఇంటర్మీడియట్ లో ఇంకా ఏ రిఫార్మ్స్ రాలేదు కాబట్టి, ఎస్సీఆర్టీ కూడా ఇప్పటిదాకా ఒక దార్శనిక పత్రం కూడా వాళ్ళకి లేదు కాబట్టి, మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ ని ఒకే దాని కింద కనుక చేసి Okay, sir. చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. అల్టిమేట్ గా అన్యాయం అయిపోయే వాళ్ళు మన పిల్లలు, వాళ్ళ Right, పేరెంట్స్ sir. అందరం బాగానే ఉంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు 6 రాష్ట్రాలు మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్సి, ఇంటర్ బోర్డులు ఒకటిగానే ఉన్నాయని కేంద్ర పాఠశాల విద్యాశాఖ అంటోంది కదా, మరి ఆయా రాష్ట్రాల్లో ఒకే బోర్డు సేవలు ఎలా ఉన్నాయండి? ఆ బోర్డులు ఏం చేస్తున్నాయి, ఏంది స్టాండర్డ్స్ ఏంటి అనేటువంటిది నేషనల్ అచీవ్మెంట్ సర్వే కానీ అసర్ సర్వే ద్వారా మనకు చాలా తెలుస్తూ ఉంది. ఇక్కడ విద్యార్థుల స్టాండర్డ్స్ అనేటువంటి దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉన్నాయి. సుమారుగా 30 to 40% విద్యార్థులు మాత్రమే ఒక అచీవ్మెంట్ బాగా ఉంది. అంటే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సరే, దేశవ్యాప్తంగా మనం ఇక్కడ మాట్లాడుకుని దాన్ని బాగు చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మనకు ఆ పరిధి లేదు. మన రాష్ట్రానికైనా కానీ ఒక సూచన ఏంటంటే, అసలు విద్యాశాఖ ఏంది, విద్యాశాఖకున్న పర్పస్ ఏంది, ఈ పర్పస్ ద్వారా దానికి ఉండేటువంటి యంత్రాంగం ఏంది, ఆ యంత్రాంగంలో డిఈఓలు ఉండాలి. అసలు మన రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 26 డిఓ పోస్టులు లేవు, ఫిలప్ కాలేదు ఇప్పటి వరకు. అది ఏం లేదు, ఒత్తిగా తాత్కాలికంగా అక్కడోళ్ళని ఇక్కడ పట్టుకొచ్చి ఆ డిఓలుగా కూర్చోబెట్టి పర్యవేక్షణ చేయిస్తున్నారు. ఆ డిఓలకు విద్యా ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ కానీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానీ, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ కానీ తెలియని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వచ్చి డిఓలుగా చేసి మన పాఠశాలను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అసలు డిప్టీ ఈఓల వ్యవస్థ మొత్తం లేదు, ఎంఈఓలు లేరు. అంటే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఎవరు సూపర్వైజర్ లేరు. ఇక ఇంటర్మీడియట్ కూడా అదే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం స్టాండర్డ్స్ ను ఎట్లా తీసుకొస్తాం, ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు నేను చెప్పాను, ఎస్సీఆర్టీ అనేటువంటిది ఒక అకాడమిక్ అథారిటీ, అన్న మొత్తంగా ఖాళీ ఉన్నది. ఆ ఖాళీని భర్తీ చేసేటువంటి ఒక ప్రణాళిక ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా? తర్వాత టీచర్ ఎడ్యుకేటర్స్ అంటే టీచర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, బీఈడి కోర్సులు అంటే భావి ఉపాధ్యాయులను తయారు చేసేటువంటి కళాశాలలు, అక్కడ పోస్టులన్నీ ఖాళీ. అంటే ఖాళీ పోస్టులతో ఎటువంటి ఉపాధ్యాయుడు తయారవుతాడు, అటువంటి ఉపాధ్యాయుడితో ఎటువంటి విద్యార్థి మనకు బయటకు వస్తాడు, అటువంటి విద్యార్థి ద్వారా మనం సమాజాన్ని ఎట్లా బాగు చేస్తాం, ఈ ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఇప్పుడు స్టాండర్డ్స్ అథారిటీ అని అన్నారు, ఇది ఒకటి. ఇది ఏం చేస్తుంది? మరొక నాక్ అవుతుంది. ఎన్ఐఏసి డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ కు ఇచ్చే అక్రిడేషన్ బోర్డు ఇచ్చేటువంటి నాక్ కమిటీ అవుతుంది. అదేంటి, అక్కడ నాకు ఒకరిద్దరిని మేనేజ్ చేసుకుంటే మొత్తంగా నీకు అద్భుతమైనటువంటి ర్యాంకులు వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఒక సరైనటువంటి పర్యవేక్షణ యంత్రాంగము ప్రతిరోజు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఎడ్యుకేషన్ ఇన్స్పెక్షన్ కోడ్ లో చాలా స్పష్టంగా పాఠశాలలను ఎట్లా ఇన్స్పెక్షన్ చేయాలి, విద్యార్థుల బోధనను ఎట్లా సూపర్వైజ్ చేయాలి అనేటువంటి క్లియర్ గా ఉన్నాయి. దాని ప్రకారంగా ఏదైనా ఒక పాఠశాల జరుగుతుందా? గత 30 ఏళ్ల నుంచి ఒక్క పాఠశాల, ఒక విద్యార్థి కూడా, ఒక తరగతి కూడా, ఒక టీచర్ కూడా అట్లా అసెస్ చేయబడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత ఇది ఒక అంశం అయితే, అసలు విద్యారంగానికి కేటాయించే నిధులు ఏమైనాయండి? నిధులు మొత్తంగా తగ్గిపోతున్నాయి. నిధులు తగ్గిపోతే కొత్తగా వనరులు లేకుండా ఎటువంటి కొత్త ప్రణాళికలను ఈ ప్రభుత్వం చేస్తుంది? డబ్బులు లేవు కాబట్టి పిచ్చబెత్తుకొని ఆ సిఎస్ఆర్ నిధుల గురించి వెంపర్లాడడం అనేది ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది అవసరమా? ప్రభుత్వము 30% నిధులను కేటాయించాలని కొఠారీ కమిషన్ చెప్పింది. 6% జీడిపి ఇస్తాని ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానం చెప్తా ఉంది. మరి ఆ 6% జీడిపి, మనకున్న జీడిపి ఎంత అంటే 2% జీడిపి మాత్రమే విద్యారంగానికి కేటాయించబడుతుంది. మరి ఇటువంటి అప్పుడు మనకు స్టాండర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజమే, కొత్త పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి, కొత్త పాఠ్య విధానాలు చేయాలి, పరీక్షా విధానం చేయాలి, ఇవన్నీ అవసరమే. ఇవన్నీ అవసరం చేయాలంటే దానికి కావాల్సిన యంత్రాంగము, దానికి ఒక విజను, అవన్నీ కూడా ఎవరు రూపొందించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వము. ప్రభుత్వానికి ఆ విజన్ ఉండాలి, అది అమలు చేసే విధంగా పాలసీని తీసుకోవాలి. ఆ పాలసీ ప్రకారంగా కింద ఉండేటువంటి యంత్రాంగం, విద్యాశాఖ యంత్రాంగం పనిచేయాలి. ఈ రోజు
65% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో ఇంతవరకు మనం అనుకున్నటువంటి అనేక సూత్రాల మీద పర్యవేక్షణ చేసే యంత్రాంగం లేదు. వాళ్ళు చాలా గాలికి పరీక్షలు పాస్ అయి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేది నేను భావిస్తా ఉన్నా. ప్రతిధ్వనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. అలీ గారు, ఇప్పుడు ఇంటర్ బోర్డును కూడా స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కిందకి తీసుకురావడంలో ఇంటర్ విద్యలో ఇంకా ఎలాంటి మార్పులు చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవానికి దీన్ని ఒకవేళ సక్సెస్ చేయాలనుకుంటే మనము టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ ఇప్పుడైతే ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి సమూలంగా మార్చేసి ఇప్పుడు కార్పొరేట్ వీటికి సమాజానికి అవసరమయ్యే టెక్నాలజీతో కూడిన కరికులంను తయారు చేయగలిగే సత్తా మన వాళ్ళలో ఉంది. కాబట్టి మనం దాన్ని వినియోగించుకోగలిగితే మన చీఫ్ మినిస్టర్ గారు దానిపైన దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టేసి దానికి కావాల్సిన వాళ్ళను కూర్చుండబెడితే తప్పనిసరిగా దీన్ని సాధ్యం చేయొచ్చు. ఈ మిషన్ ద్వారా మనం ముందటికి వెళ్ళొచ్చు. అదే కాకుండా ఫాలోఅప్ యాక్షన్లో ఛాలెంజెస్ ఎట్లున్నాయనంటే 97% మొత్తం సవాళ్లతోటి నిండి ఉన్నాయి. కేవలం 3% బడ్జెట్ తోటి దాన్ని నడపదలుచుకున్నారు. ఈ 3% బడ్జెట్ తోటి శాలరీ కొరకే పనికి వస్తుంది, ఆయారాం గయారాం లాగా ఉంటుంది. కాబట్టి పాపం వీళ్ళు 3% తోటి శాలరీస్ పే చేయగలుగుతారు, కానీ డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి కొంచెం ఈ బడ్జెట్ను పెంచుకోవాలి, బడ్జెట్ రిసోర్సెస్ పెంచుకోవాలంటే రెవెన్యూ సోర్స్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఒకే బోర్డు కిందకి తీసుకురావడం వల్ల అక్రమాలను చెక్ పెట్టవచ్చు అంటారా? అక్రమాలు చేయొచ్చు. ఎందుకు ఇప్పుడు ఏదన్నా కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ విల్ పవర్. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మంచిగా సరిగ్గా ఉంటే దానికి కావాల్సిన వనరులను అన్నీ అందజేయగలిగితే ప్రభుత్వము చేయగలిగింది ఏంటిదనంటే తనకు కావలసిన మన వాళ్ళందరూ చేయడానికి, సమాజ సేవ చేయడానికి, విద్యార్థుల సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ కొంచెం చేయూతనిచ్చేసి ఎట్లయితే విల్ పవర్ ఢిల్లీలో వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎందుకు రాదు? ఎందుకంటే తెలంగాణ ఏమంటుంది, నార్త్ కొరియాతోటి పోటీ పడతానంటుంది, అదే చైనాతోటి పోటీ పడతానంటుంది. అదే రకంగా నార్వేయన్ కంట్రీస్ ఏతున్నాయో వాటితోటి నేను చేసేసి మేము దమ్మున్నది వాళ్ళము చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి ఇది సాధ్యమే. ఆ రకంగా పౌరుషం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. కాకపోతే కొంచెం చేయూతనివ్వాలి, కూర్చుండబెట్టాలి. నేను ఐ సపోర్ట్ ఫుల్లీ చీఫ్ మినిస్టర్ గారు కొంచెం ఇంకా ముందటికి వచ్చేసి కరికులంలో మార్పులు తీసుకురావండి. స్కిల్ డెవలప్మెంట్ ఏతున్నదో స్కిల్ కరికులం తీసుకురండి. అదే రకంగా ఇదైతే టెక్నాలజీ పరంగా ఉన్నది కదా అవుట్డేటెడ్, దాన్ని ప్రో టెక్నాలజీగా మార్చండి. వొకేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయండి. అదే కాకుండా షార్ట్ టర్మ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో దానికి కొంచెం బలోపేతం చేయండి. స్పోర్ట్స్ను చేస్తానంటుంది కదా, ఆ స్పోర్ట్స్ను ఊరూరా మొత్తం ప్రతి మండలంలో స్పోర్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేయండి. మొత్తం ఉన్న ఒలింపిక్ హీరోస్ను ఇక్కడ తెలంగాణ నుండి తయారు చేయండి. ఇదంతా సాధ్యమే. ఎప్పుడు సాధ్యమేనంటే కొంచెం విల్ పవర్ కావాలి, దాంతోపాటు వనరులు కావాలి. ఆ వనరులు సమకూర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా తెలంగాణ వాళ్ళందరూ ముందుంటారు. తెలంగాణ విల్ బి 2047లో నంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. ఉపేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకే ప్రదేశంలోని వివిధ రకాల బడులన్నీ కూడా ఒకటిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీనికి కారణాలు ఏంటి? ఒకే బోర్డు అమలుకి పాఠశాలల విలీనం అవసరం అంటారా? అంటే ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్ లో చూసినా కూడా గవర్నమెంట్ లో జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అంటే క్యాస్ట్ బేస్డ్ ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండర్డ్స్. ప్రజలను అడిగితే మోడల్ స్కూల్స్ బెటర్ అంటారు, దాటికంటే రెసిడెన్షియల్ స్కూల్స్ బెటర్ అంటారు. అంటే మనం ఒక ఈక్విటీ అనేది అంటున్నాం. మనం కాన్స్టిట్యూషనల్ ఏంటంటే ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ టు గెట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ లోనే ఇన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ప్రైవేట్ లో పోతే ఇంకా రకాల ఇంటర్నేషనల్ స్కూల్స్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్. ఇప్పుడు మీరు ఇప్పుడు అమెరికా వాళ్ళ కంట్రీలు చూస్తే కామన్ స్కూల్ ఉంటారు, ఒకే ఒక స్కూల్ ఉంటుంది అంతే. అక్కడ పబ్లిక్ స్కూల్ అంటారు, మొత్తం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు దానికి. ఇన్ని రకాల స్కూల్స్ అనవసరం అసలు. యాక్చువల్ గా దాన్ని మెర్జ్ చేసేసి ఒక ఏరియాలో ఒక స్కూల్, ఒక కామన్ స్కూల్ ఉంటే అందరికీ కామన్ ఉండాలి అసలు. యాక్చువల్ గా డబ్బులు బట్టి, రిచ్నెస్ ను బట్టి, బాగా డబ్బులు ఉంటే మంచి స్కూలు, అక్కడ మంచి స్కూల్ అంటే అక్కడ మంచి డిఫరెంట్ ప్లే ఉంటాయి, తర్వాత ల్యాబ్స్ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఏది మన స్కిల్ ఎడ్యుకేషన్ కు, వొకేషనల్ ఎడ్యుకేషన్ కు ఉంటుంది అక్కడ. అంటే డిఫరెంట్ చూస్తేనే, అంబియన్స్ చూస్తేనే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి అటువంటి పిల్లలతో మన గవర్నమెంట్ స్కూల్లో, జెడ్పీ స్కూల్లో పిల్లలు ఎప్పుడూ అటువంటి పిల్లలతో పోటీ పడతారు. ఇంకా మన ప్రైవేట్ స్కూళ్ళు 2 గదుల స్కూలు, 1 గది స్కూలు, 1 వరండా స్కూలే ఉన్నాయి. అంబియన్స్ లేనే లేదు అసలు యాక్చువల్ గా.
ఓకే. కాబట్టి అంటే కంపల్సరీగా ఎడ్యుకేషన్ అంటే ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, మన ఇరిగేషన్ సిస్టమ్ లో లక్ష కోట్లు పెట్టి కడుతున్నారు. మరి ఎంత లక్ష కోట్లు అంటే 10,000 కోట్లు ఇస్తే మన స్కూల్ బ్రహ్మాండంగా అవుతాయి. కాంట్ యూ డిఫైన్ ఒక స్కూల్ అంటే ఒక ఎకరం ఉండాలి, పిల్లలు ఆడుకోవాలి కదండి. ఎడ్యుకేషన్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, ఒక సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఉండాలి, ఒక క్యారెక్టర్ బిల్డింగ్ ఉండాలి. అంటే Conclude చేయండి, ఒక హోలిస్టిక్ అని మనం అనుకుంటున్నాం, ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్ 360 degrees అని అంటున్నాం మనం. దాంట్లో వాల్యూస్, ఎమోషనల్ స్కిల్స్, తర్వాత యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా పార్టే. ఎడ్యుకేషన్ అంటే బట్టి 4 క్వశ్చన్ ఆన్సర్ రాసి 100 మార్కులు వచ్చినాయి అనేటువంటిది కాదు. కాబట్టి ఒక స్వరూపం, ఒక ఎడ్యుకేషన్ స్వరూపమే మారిపోయింది అసలు యాక్చువల్. ఓకే సార్. కాబట్టి మనం ఎటువంటి వ్యక్తులని ఈ సమాజానికి మనం అందించాలనేటటువంటి ఏదైతే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉందో, ఒక దార్శనికత ఉందో, ఆ దార్శనికత చాలా దూరంగా ఉన్నాం మనం రైట్ యాక్చువల్గా. సార్. కాబట్టి వేణుగోపాల్ దీని గారు. మీద ప్రయత్నాలు జరగట్లేదు. రోజు అదే జరుగుతుంది అసలు యాక్చువల్ గా. మళ్ళా ఎగ్జామ్స్, హోంవర్క్లు పిల్లలకు అంటే అల్టిమేట్ గా పిల్లలకు టైం లేదు. హోంవర్క్లని బండెడ్ చాకరీ ఇస్తున్నాం పిల్లలకి. ఫ్యామిలీ తోటి గడపట్లేదు, Right, sir. ఒక ఫ్రెండ్స్ తోటి గడపట్లేదు, ప్లే గేమ్స్ లేవు. కాబట్టి వేణుగోపాల్ గారు. ప్రక్షాళన జరగాలి సిస్టమ్. సార్, ఈ బోర్డుల విలీనం సరే, కానీ పాఠశాల కళాశాలల్లో మౌలిక వసతులపై మరి ప్రభుత్వం ఎలాంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు? బ్రీఫ్గా చెప్పండి సార్. మొదట విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ పరిమాణాన్ని పెంచాలి. ఈ ప్రభుత్వం 15% బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పింది. అదైనా కానీ ఆ వాగ్దానాన్ని అమలు చేస్తే ఈ మౌలిక వసతులు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత స్ట్రెంథెన్ చేసి ఈ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్నాము అని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు కావాలి. ఇది ఒక ఆదర్శ యజమానిగా ఉండాలి ప్రభుత్వం. ఉత్తమమైన బోధనకు, నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి విద్యను నేను అందిస్తా, ఆ క్రమంలో పాఠశాలను, విద్యా సంస్థలను స్ట్రెంథెన్ చేస్తున్నా అనేటువంటి ఒక గ్యారంటీ ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అందుకు ఆ ప్రయత్నం ఏం చేస్తుంది ఏంది అనే దానికంటే ఎక్కువ ప్రచారార్భాటపు ప్రకటనలు అవి తప్ప వేరే లేదు. ఇంతకుముందు సార్ చెప్పారు అనేక రకాలైనటువంటి పాఠశాలలు ఉన్నాయని. ఎందుకండి, ఆల్రెడీ పాఠశాలలు ఉన్నాయి. వాటిని స్ట్రెంథెన్ చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు? అదే 200 కోట్ల రూపాయలు ఇక్కడ ఉండేటువంటి గురుకుల పాఠశాలకు, జిల్లా పరిషత్ పాఠశాలకు, తర్వాత గవర్నమెంట్ పాఠశాలకు ఎందుకు కేటాయించదు? అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ప్రచారం కావాలి. ఆ ప్రచారం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. దానివల్ల నాకు గద్దెని ఎక్కగలుగుతా అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక దురుద్దేశం ఉన్నది తప్ప వేరే ఏం కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా విద్యా విధానం బాగుపడాలంటే రాజకీయ ఉద్దేశం లేకుండా ప్రజల మీద, విద్యార్థుల మీద, పిల్లల మీద ఆచరణలో పెట్టాలంటే విధానం ఉండాల్సిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉపేంద్ర గారు, వేణుగోపాల్ గారు, అలీ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.